హాయ్ ఫ్రెండ్స్, ఒక అడవి దగ్గరలోని హస్తరాపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక రజకుడు ఉన్నాడు. అతడి పేరు విలాసుడు. అతడికి ఒక గాడిద ఉంది. అది రోజు అతడి బరువులను మోసేది. అలా మోస్తూ చాలా కష్టపడేది. ఆ కష్టం వల్ల బలహీనరాలై చనిపోయేదానిలాగా తయారైంది. అలా ఉంటే కొన్నాళ్ళకి చనిపోవచ్చని విలాసుడు ఆలోచించాడు. వెంటనే దానికి బలం వచ్చే తిండి పెట్టాలనుకున్నాడు. వెంటనే ఒక వేటగాడి దగ్గరికి వెళ్ళాడు. అతడి దగ్గరున్న పులితోలు తెచ్చాడు. దానిని గాడిదకి కప్పాడు. రాత్రి ఆ గాడిద బాగా పండిన పొలాల్లో వదిలిపెట్టాడు. దానిని చూసిన పొలం కాపులు అది నిజమైన పులి అని అనుకుని దాని దగ్గరికి రావడానికి భయపడేవారు. దానితో ఆ గాడిద కడుపు నిండా మేత మేసేది. అది బాగా బలిసి పూర్వస్థితికి చేరుకుంది. పంట నాశనం అవుతున్నందున రైతులు చింతించారు. వారిలో ఒకడు ధైర్యం చేసి ఎలాగైనా పులిని చంపాలనుకున్నాడు. ఒక ఉపాయం ఆలోచించాడు. అతడు వెంటనే బూడిద రంగు కంబళి సంపాదించాడు. దాన్ని ఒంటి నిండా కప్పుకున్నాడు. ఒక విల్లును తీసుకొని బాణం వేసేవాడిలాగా వంగి ఆ ప్రదేశంలో పొంచి ఉన్నాడు. స్వేచ్ఛగా పైరుని మేసి బాగా బలిసిన గాడిద కాపుని చూచింది. అది మరొక గాడిద అనుకున్నది. వెంటనే పెద్దగా వండ్ర పెడుతూ అతడి ముందుకు పరిగెత్తింది. దానితో అది గాడిద అని కాపుకు అర్థమైంది. కోపంతో దానిని చంపివేశాడు. ఫ్రెండ్స్, మా కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి వీడియో చూడండి. మీరు ఒక లైక్ చేస్తే మా ఛానల్ ఎంతో గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. లైక్ చేసి వీడియో చూడండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను. బాయ్.